ధ్యానించటము. ఇది దావీదు రాసిన కీర్తన. దావీదు చాలా కష్టాలు గురయ్యాడు, చాలా ఇబ్బందులు పాలయ్యాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు, దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఊళ్ళల్లో సంతోషం ఇచ్చాడు. చాలా మంది మనకు కష్టాలు వస్తాయి, దేవుడిని నిజంగా వారికి కష్టాలు ఉంటాయి. ఈ ఉదయకాలం ధ్యానంలో కష్టాల్లో మనం ఏ విధంగా దేవుడితో సంబంధం కలిగి ఉండాలా, కష్టాల్లో దేవుడు మనకు తోడుగా ఎలా, దేవుడు తోడుగా ఉంటే ఏ విధంగా మన జీవితంలో ఏ విధంగా కష్టాలను జయించుకోగలుగుతామంటే మనం ధ్యానము. మొదటి వచనంలో ఏం రాసిందో చూడండి, నేనే చదువుతాను. అంటూ ది విల్ ఐ క్రై, ఓ లార్డ్ మై రాక్. ఇక్కడ ప్రభు విషయం ఏం రాసిందంటే, నీకు నేను మొరపెడతాను. అక్కడ ఏం రాస్తున్నాడు? మై రాక్. తెలుగులో వేరుగా ఉంది, కానీ నా దుర్గం అని ఉంది, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో మై రాక్. ఏదైనా కానీ దేవుడు రాకే అనుకుందాము. మెయిన్గా ఏమంటే, విశ్వాసి దేవుణ్ణి నమ్ముకున్నాక బండ మీద నిలబడాలి. రాక్ అంటే బండ మీద, దేవుడే మన రాక్. ప్రభు అని పిలిచే వారు కాదు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 46వ వచనం. చదవండి. 6వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియచేతును. చదవమంటారు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండను. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఆమె చూడండి, ఇక్కడ ప్రవాహము దేశ ప్రభు వారిని నమ్ముకున్నాక చాలా మందికి ఈ శ్రమలు అనేది వస్తాయి. ఎందుకంటే ఎవరైనా నన్ను వెంబడింపగోరినలా తనను తాను ఉపేక్షించుకొని తనకు ఇవ్వబడిన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఈ శ్రమలు ఏమంటే ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ అపవాది యొక్క దాడిని బట్టి రావచ్చు, లేదంటే కొంతమందిని దేవుడు పరీక్షిస్తాడు, పరీక్షల వలన రావచ్చు. ఏదైనా కానీ అన్ని సందర్భాలు, ఎటువంటి సందర్భం మనకు వచ్చినా మనం బండ మీద నిలిచి ఉండాలంట. ఆ బండ మీద నిలిచి ఉండాలంటే ప్రభు అని పిలిచడమే కాదు, ఈ నా మాటలు విని వాటి చెప్పు చేయవాడు. ప్రతి మాట వినాలి. ఒక్క మాట వినకున్నా ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే అని దేవుని వాక్యం ఉంది. మనము చాలా మంది చిన్నవి చేస్తుంటాం. ప్రార్థన హీనత అనేది ఆజ్ఞలు అతిక్రమమే పాపం. చాలా మంది విశ్వాసులు ప్రార్థన హీనతతో దేవునికి దూరం అయిపోతున్నారు. చిన్న అబద్ధం
ఇదేం నేను వ్యభిచార పాపం చేస్తున్నానా అందరిలాగా? కానీ అబద్ధకుడికి తండ్రి అపవాది. చిన్న దోషం అనేది మనం చేయకుండా మనం నిలబడగలిగితే అప్పుడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడుగా ఉండాలి. బుద్ధిమంతులంగా మనం ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలు కూడా ఈ వాక్యానికి లోబడ్డారు. ఈ దినాల్లో రాకడకు సమీపంగా ఉంటున్నాం. నాకుండే భారం ఏమిటంటే రాకడ వచ్చినప్పుడు నేను ఎత్తబడాలి కదా. నేనే కాదు, కుటుంబ సభ్యులు ఎత్తబడాలి. అనేక మంది తెలిసిన వాళ్ళు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తుంటాను. వాళ్ళు ఎత్తబడాలి కదా అని కొద్దిగా స్క్రిప్చర్స్ సర్చ్ చేస్తుంటే అందరూ ఎత్తబడతారు కుటుంబ సభ్యులు. అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి. మనం స్క్రిప్చర్స్ బాగా బైబిల్ స్టడీ చేస్తే ఏ పాయింట్ మీద మనం ఎత్తబడతాం, ఏ పాయింట్ మీద మన కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఎత్తబడతారు, మనకు కావాల్సిన వాళ్ళు, బంధువర్గాలు, ఇవన్నీ మనం స్క్రిప్చర్స్ లో చూసి నోట్ చేసుకుంటే మనకు విశ్వాసం వస్తుంది. వినటం వలన విశ్వాసం వస్తుంది. సో ఈ బుద్ధిమంతుడు ఏమంటే అన్ని మాటలు లోబడ్డాడు, ఎక్కడ తప్పుకోలేదు. అయితే లోబడ్డాక ఆయన బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడుగా లోతుగా తవ్వాడు. చూడండి, ఇల్లు కట్టుకునేటప్పుడు లోతుగా తవ్వుతాం. ఎందుకంటే తవ్వేటప్పుడు ఈ ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి. మనల్ని కూడా దేవుడు ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి. మనం ఇంటికి పోల్చాడు. మనం చాలా స్ట్రాంగ్ పవర్ ఉండాలి. గాడ్స్ పవర్ ఉండాలి. దేవునికి సంబంధమైన సమస్తం మనకు కావాలి. సో ఈ బుద్ధిమంతుడు ఏం చేశాడంటే లోతుగా తవ్వాడు. యేసుప్రభు వారి అర్థం ఏమిటంటే మన హృదయాన్ని లోతుగా తవ్వాలి. పైన భక్తి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను గతంలో రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాలు వదిలేశాను. నా విషయం ఒక పుస్తకం రాశారు, బాంబులు పట్టిన చేతిలో బైబిల్. అది పైన వస్తే ఈ చేతులతో బాంబులు పట్టాను, ఇప్పుడు బైబిల్ పట్టాను. దానికన్నా ఎక్కువ అవసరం దేవునికి. నువ్వు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతునిగా ఉండాలంటే నీ హృదయాన్ని లోతుగా తవ్వుకోవాలి. సో హృదయంలో ఏ పాపం ఉంది? నువ్వు దావీద్ మహారాజు లాగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు నిన్న మాట, నేను పై రూపం చూడను, హృదయాన్ని చూస్తాడని దేవుడు అంటున్నాడు. నీ హృదయ రహస్యం దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ హృదయంలో ఏం పాపం ఉంది? నీలో కోపం ఉందా? ఎవరి మీద ద్వేషం ఉందా? కుళ్ళుబాటు ఉందా? లోకాశలు ఉన్నాయా? డబ్బాశలు ఉన్నాయా? దేవుని పాదాల దగ్గర నీవు మోకరించి నీ హృదయాన్ని నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుని అడిగితే నీకు దేవునికి సంబంధం కలిగిన ప్రార్థన సరిగా జరిగినప్పుడు నీ హృదయంలో ఉండే పాపం చూపిస్తావు. అప్పుడు ప్రతి దినము నువ్వు అడుగుతూనే ఉంటావు, ఈ దోషం తీసే. అప్పుడు ఏమవుతుందంటే నీకు హృదయశుద్ధి వస్తుంది. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు దేవుణ్ణి చూస్తుంది. దేవునితో అతి క్లోజ్ సంబంధం, దేవుణ్ణి ముఖాముఖిగా ఆత్మలో చూసే అనుభవం నీకు కలుగుతుంది. అంటే దేవుడు నీకు సమీపం అయిపోతాడు. అప్పుడు నీకు కలిగే గొప్ప ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఏమంటే వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, కష్టాలు వస్తాయి.
ఆ కష్టాల్లో దేవుడు నీకు సమీపంగా ఉంటాడు కదా, నీ హృదయంలో ఉంటాడు కదా, నీలో ఉంటాడు కదా. నీలో ఉన్నవాడు లోకంలో ఉండేవాడి కన్నా గొప్పవాడుగా ఉంటాడు. నీ హృదయం శుద్ధి అయినప్పుడు ఏమైపోతాడంటే ఒక మెట్టు నీకు వస్తుంది. ఆ మెట్టు ఏమంటే నీ హృదయంలోనే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నివసిస్తాడు. అప్పుడు ఏ కష్టమైనా రాని, బాధలైనా రాని, నీ హృదయంలో దేవుడు నీతో మాట్లాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనకు నెమ్మది వస్తుంది. ఇది నేను వాక్యం ఏదో చెప్పాలని చెప్పడం లేదు, కానీ నేను మారుమనసు పొందాక చాలా కష్టాలు వచ్చాయి. ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్లలో సామాన్యమైన పోరాటాలు కాదు, అనారోగ్యాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఎందుకు దేవుడు కష్టాలు అనుమతిస్తాడు అనే సత్యము నా హృదయంలోకి దేవుడు అది నాటాడు. ఈ కష్టాలు అంటే ఏంటి? సిలువను ఎత్తుకోవడమేనా కష్టము? అది ఒక కష్టమే. అయితే దేవుడు మనలో ఉన్నప్పుడు, మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు సిలువను ఎత్తుకోగలుగుతాం. ఎటువంటి సిలువనన్నా ఎత్తుకోగలుగుతాం. సిలువ ఎత్తుకోవడమే కాదు ఒక శ్రమ. క్రీస్తు శ్రమల్లో పాల్గొందాం. క్రీస్తు శ్రమలు ఏంటి అంటే అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి, చాలా కష్టం. అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు ఎందుకు ఈ అగ్ని లాంటి పరీక్షలు అని ఒక పెద్ద ఆలోచన వచ్చినప్పుడు, నీవు సువర్ణలాగా కాబోతున్నావని మన హృదయంతో దేవుడు మాట్లాడు, లేకపోతే వాక్యంతో మాట్లాడు. మనం బండ మీద ఇండ్లు కట్టుకున్న బుద్ధివంతునిగా ఉంటాం కదా, లోతుగా తవ్వుకుంటున్నాం కదా. లోతైన సత్యములు మనకు గ్రహింపిస్తారు. సో ఎటువంటి కష్టమైనా సరే, ఇటీవల ఒక పెద్ద కష్టం వచ్చింది. నాకెందుకో దేవుడు కొన్ని కష్టాలు చాలా కష్టాలు అనుమతిస్తూనే ఉంటాడు. ఎందుకు ఈ కష్టాలంటే పరిశుద్ధ పౌలు గుర్తొచ్చాడు. పరిశుద్ధ పౌలుకు I will show him how great things he has to suffer for my sake. నా కొరకు ఎన్ని కష్టాలు పడాలనో నేను చూపించదను. కష్టాలు వచ్చినాయి. So Christ, I bear in my body the marks of the Lord Jesus Christ. ఆ అనుభవం వచ్చింది. శిష్యులు కూడా వారు కష్టాలు గురైపోయినప్పుడు, నేను కష్టాలు దేవుని కొరకు కష్టపడడం, దేవుడు మమ్మల్ని యోగ్యులుగా చేసుకున్నారు. ఈ సత్యములు, ఈ కష్టాల వలన లోతైన సత్యములు మన హృదయానికి తెలుస్తూ ఉంటే, మన హృదయ ఆలోచనలు, హృదయంలో కలిగే ధైర్యము, నిరీక్షణ, ఈ కష్టాలు 10 రోజులే కదా, 11వ రోజు గొప్ప కార్యం జరుగుతుంది కదా. నాకు కొన్నిసార్లు కష్టాలు ఇచ్చినప్పుడు నేను సుందరరావు గారికి ఫోన్ చేసేవాడు. అప్పుడు బ్రదర్ ధైర్యపరిచారు. వారికి తెలుసు లోతు ఏమిటి, కష్టాలు ఎందుకు వస్తాయని. శోధనలు సహించుకున్న వారు ధన్యులు అన్నారు. నువ్వు సహించుకో అది నేర్చుకున్నాను. ఓహో, నన్ను ధన్యులుగా చేసేదానికి ఈ శోధనలు అనుమతించారు. సహనం. నువ్వు రూమ్ లేకపోయి నీ తండ్రి దగ్గరికి మొదపెడుతూనే ఉండండి. అట్లా చేశాను. ఫైనల్ గా ఈ కష్టాలు నష్టంగా ఉండడం లేదు. విశ్వాసకి కష్టాలు ఉంటాయి కానీ నష్టం అనేది ఉండదు. ఇంకా బలం
అంతరంగం పురుషుడు బలపడుతున్నాడు కష్టాల వల్ల. బాల్య పురుషుడు శ్రమ పడ్డా కానీ, చనిపోయినా కానీ, చివరికి ప్రభు బయలుపరిచింది ఏమంటే మనము చనిపోవాలి, మన స్వభావాలు చనిపోవాలి. సో మన స్వభావం ఎట్లుంటది? కష్టం అంటే భరించలేము. ఆ భరించలేని వాడు చనిపోవాలి. అంటే పాత స్వభావాలు, శరీరానుసారమైన స్వభావాలు చనిపోవాలి. నీవెప్పుడు శరీరానికి సంబంధమైన విషయాలు నువ్వు చనిపోతావో, ఇంకా ఆ కష్టాలు కష్టాలుగా, ఆ శ్రమ శ్రమగా ఉండదు. ఇంకేముంటుంది? మనం ఏం శ్రమిస్తాం? ఇంకా జీవించేది నేను కాదు, నాలో ఉండే క్రీస్తు అనే అనుభవం వస్తుంది. హతసాక్షులు చాలా పోరాడుకొని ఈ మెట్లు తెచ్చుకున్నారు. చూడండి, ఈ దినాల్లో మనం చివరి దినాల్లో ఉంటున్నాం. అపాయకరమైన దినాలు, ఎన్నడూ జరగని కష్టములు మనకు కలగబోతున్నాయి. అండ్ ఈ అపాయకరమైన దినాల్లో వరదలు, తుఫాన్లు భయంకరంగా రాబోతుంది. దీనికి సొల్యూషన్ ఒక్కటే. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు భరించుకోవాలంటే నీవు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతునిగా లోతుగా తోవాలి. డీప్ రూటెడ్ గా ఉంటే నీకు అన్ని ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ నీకు రియలైజేషన్ ఇస్తుంది. నువ్వు అన్ని గ్రహించుకోగలుగుతావు. పరలోకం నుంచి దేవుడు ఏదైతే అనుమతిస్తున్నాడో, నీకు ఏమేమి చేయబోతున్నాడో, నీ హృదయము నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ హృదయంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది చాలా ఉన్నతమైన అనుభవం. అయితే సులభమైనది కాదు. ఏదో చక్కని మన మీద ఈ అనుభవం పడేది కాదు. నీవు మంచి పోరాడుకో. ఏ కష్టాలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, వాక్యానుసారంగా నీకు మేలు జరగబోతుందని ఆ వాక్యాలను నీవు పలుకుతూ ప్రార్థన చేసుకో. బైబిల్ బాగా స్టడీ చేయి. ఎక్కడెక్కడ కష్టాల విషయం రాసిందో అది అండర్లైన్ చేయి. నేను అట్లా అండర్లైన్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా పత్రికల్లో నిజంగా కష్టాల అనుభవంలో ఏం జరిగింది అని చాలా బాగుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాక్యం ఉంది, చూడబోయే మహిమ ముందర ఈ కష్టం ఏ పాటిది అని పేతుల్లో ఉంది. ఆ విధంగా ఉంది. సో కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం నీకు గుర్తొస్తుంది. ఓ, చూడబోయే మహిమ ఉంది కదా అని నీ కష్టం, నీ శరీరంలో ఉండే కష్టం పోయి నీకు విశ్వాసం వస్తుంది. వినుట వలన విశ్వాసం. నీ నోట్లో గట్టిగా పలుకు, నీ చెవుతో విను, నీ చెవులు కూడా వినగలిగిన చెవులుగా పరిశుద్ధపరచుకో. అండ్ నీ హృదయంలో గ్రహించుకునే హృదయం నువ్వు లోతుగా తవ్వుకుంటావు కాబట్టి గ్రహించుకునే హృదయం నీకు కలుగుతాయి. నిజంగా వీఆర్ కాల్డ్ టు సఫర్ ఫర్ హిమ్. ఇఫ్ యూ సఫర్ ఫర్ హిమ్, యూఆర్ గోయింగ్ టు రెయిన్ విత్ హిమ్. యేసు ప్రభు కొరకు నువ్వు శ్రమ పడితే మన కొరకు కాదు. నేను చాలాసార్లు అనుకున్నాను, ఈ సఫరింగ్ నాలో ఏమన్నా పాపం ఉందా? ఆ మెట్టు వేరు. ఒకప్పుడు పాపం వల్ల సఫర్ అయ్యా, ఆ జీవితం చూశాను. పాపానికి జీతం మరణం, మరణ వ్యాధి వచ్చింది. నా తుపాకీలను నేను కాల్చుకుందాం అనుకున్నాను. నా బ్రెయిన్ అంతా పాపానికి సంబంధమైన మరణ వ్యాధి వచ్చింది. డాక్టర్ దగ్గర పోయాను, స్కానింగ్ చేశారు, మాత్రలు ఇచ్చారు, ఇంజక్షన్ చేశారు, నిద్రపోయేదానికి నరాలకి ఇంజక్షన్ వేశారు. పాపానికి సంబంధమైన శ్రమ. సో నీటి కొరకు శ్రమ అనేది
ఇప్పుడు అనుభవిస్తున్నాం. పాపానికి సంబంధమైన శ్రమ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నీతికి సంబంధమైన శ్రమ అనుభవించే అనుభవం ఉంది. నా హృదయంలో ఏమంటే, ఎంత గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. వారి కొరకు శ్రమ పడ్డాం. నేనే పార్టీ వాడిని. ఈ శ్రమగానే కంటిన్యూ కాదు. టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ మీకు కలుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ శ్రమల్లో దేవుడు తోడుగా ఉన్నాడు కదా అనే ధైర్యం వస్తుంది. చెడు దినాల్లో ఉన్నాం. జరగబోయే దినాల్లో చాలా తుఫాన్ లాంటి శ్రమలు వస్తాయి. కానీ ఇవన్నీ యేసుప్రభు వారు జయించారు. ఆయన రక్తంతో మనం కడగబడినప్పుడు ఆ జయం మనం పొందలేదు. వారిస్తే మనకు, వారి దగ్గర ఉండే సమస్తం మనకి ఇస్తే మనం ఎటువంటి శ్రమ అయినా తట్టుకోగలుగుతాం. నేను ఒకసారి బాగా శ్రమ పడుతున్నాను. శ్రమ పడినప్పుడు ప్రభు వాక్యం గుర్తొచ్చింది. నిన్ను విడవను ఎడబాయను అన్నా. ప్రార్థనలో అన్నాను. నేను ప్రభుత్వం ఏమన్నా అంటే, మీరన్నారు కదా మీ ప్రేమను బట్టి నిన్ను విడవని ఎడబాయనని. నేను కూడా ఈరోజు అంటున్నాను, ఎటువంటి కష్టాలు వచ్చినా నేను మాత్రం నిన్ను విడవను ఎడబాయను. నేను అనుకుంటా అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. కొన్ని ప్రార్థనలు సొలొమోను మహారాజు చేసిన ప్రార్థనకు దేవునికి ఇష్టమైనది. అది పరిశుద్ధాత్ముడే దేవునికి ఏ ఇష్టమైందో ఆ ప్రార్థన మనకు నేర్పిస్తాడు. నేనే ఆశ్చర్యపడ్డాను. నేనేంటి దేవుడిని వదలను, ఎన్ని కష్టాలు రాని పరీక్షలు రాని నిన్ను వదలను అని నేను చెప్పడం ఏంటి? ఎంత క్రీస్తు కలిగిన మనసు వస్తుంటేనే ఆ మాట మనం అనగలుగుతాం. కష్టాలు ఏం చేస్తాయంటే మనల్ని శాంటిఫై చేస్తుంది. అది మనం ఫీల్ అవుతాం. కష్టాలు వచ్చినప్పుడు కష్టంగా ఉంటే ఆ టైంలో దేవుడు ఆదరించడం అది జరుగుతుంది. ఫైనల్గా శాంటిఫికేషన్ జరుగుతుంది. ఈ శాంటిఫికేషన్ అనేది హైయెస్ట్ మెట్టు. సో బండ మీద ఇండ్లు కట్టుకున్న బుద్ధిమంతుడుగా ఉంటే ఎన్ని తుఫాన్ రాదు. నోవా చూడండి, నీతిమంతుడు. ఆయనను బట్టి ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా ఓడ నోవా తయారు చేసినాక దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, లోపలికి రండి. జెనసిస్ 7:1 కమ్ ఇన్ టు ది ఆర్క్. ఈ ఓడలేకి నీవు రా, లోపలికి రా అంటే లోపల ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. తర్వాత ప్రభునే తలుపు వేసేసాడు. తర్వాత మొదలైనవి తుఫాన్ వచ్చింది, వానలు వచ్చినాయి, వరదలు. అయితే లోపల ఎవరున్నారు? నోవా నీతిని బట్టి, లోతైన భక్తిని బట్టి, ఆయన ఓడలోనే కాదు, ఆయన హృదయంలోనే దేవుడు ఉన్నాడు. మన హృదయంలో దేవుడు ఉంటే మనకు నీతి వస్తుంది. నీతివంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. భయపడతామా? శ్రమలకు, కష్టాలకు భయపడతామా? ఏదైనా పరిస్థితులు వ్యతిరేకంగా వస్తే భయపడతామా? ఈ వాక్యమును బట్టి నేను మీకు మిమ్మల్ని భయపించాలని కాదు, అందరికీ శ్రమలు వస్తాయని అనుకోవకండి. కొంతమంది దేవుడు అట్లా శ్రమలు అనుమతించారు. యేసు ప్రభు
సిలువకు పోయాడు. అందరూ సిలువకు పోవాలనేది దేవుని చిత్తం కాదు. ఒక్కొక్కరు రకరకాల శ్రమ పడ్డారు. శిష్యులు సిలువకు పోలే, అయితే ఒకరేమో తల్లిదండ్రులు సిలువ వేయబడ్డారు. ఆ సబ్జెక్ట్ వేరు. కానీ మీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా నీకు శక్తికి మించింది కష్టం రాదు. ఇప్పుడు నాకేమో శక్తికి మించిన కష్టాలే చాలాసార్లు అనుభవించాను, కానీ దేవుని శక్తికి మించింది కాదు. సో మనలో దేవుని శక్తి ఉంటుందా, లోతైన భక్తి ఉంటుందా, ప్రార్థన జీవితం, వాక్యం, దేవుని స్తుతించడం, దేవుని భక్తులంగా అయిపోతే ఇంకా ఈ లోకం అనంతరం ప్రభు కొరకు మనం శ్రమ పడేదానికి ఆ అవకాశం దొరకదు. సో బండ మీద ఎండు కట్టుకున్న బుద్ధిమంతుడు అర్థంటే ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుడు ఉన్నారు. చాలా మంది ఈ దినాల్లో ఇసుక మీద ఎండు కట్టుకుంటున్నారు. నేను చూశాను. 39 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలా, ఇసుక మీద. చాలా మంది ఈ లోకానికి సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలని ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నాం. మా పిల్లలు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలా, ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలా. అది మంచిదే కావడం, కానీ అవన్నీ నీకు కావాలంటే, నీ పిల్లలకు కావాలంటే వాక్యానుసారంగా మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అన్యజన్యులకు ఏమేమి కావాలన్నా అది నీకు అవసరమై ఉన్నది అని నేను ఎరిగి ఉన్నాను. అందుకని అవన్నీ నీకు ఇస్తాడని ఉంది. నువ్వు ముందుగానే నాకు ఇది కావాలి, అది కావాలని నీ మనసుతో ప్రార్థన చేస్తే నీకు అవి రాకపోవచ్చు. అదే నీ పిల్లలు పెద్ద భక్తులు కావాలా, నీతిమంతులు కావాలా, ఇటువంటి ప్రార్థన మొదలు పెట్టావనుకో, ఆయన నీతిని నువ్వు ఎత్తే వ్యక్తిగా ఉన్నప్పుడు అన్యజనులు ఏం ఆశిస్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా కలెక్టర్లు కావాలి అని ఏమేమో ఆశిస్తున్నారు. అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఇది ఒక మర్మం మనం తెలుసుకోవాలి. మనం ఎక్కువ ప్రార్థన దేవుని నీతి, దేవుని రాజ్యం కొరకు చేయాలి. మన వెల్ఫేర్, మన పిల్లల వెల్ఫేర్, లోకానుసారమైన వెల్ఫేర్ కన్నా ఆత్మకు సంబంధమైన వెల్ఫేర్ దేవుని వెల్ఫేర్. నువ్వు దేవుని వెల్ఫేర్ కోరావు, నీ వెల్ఫేర్ నీవు కోరుకుంటే నీకు స్వార్థం ఉంది. ఇతర వెల్ఫేర్ను కోరు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయి. అది ఒక ఆత్మీయ మెట్టే. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు, నేర్చుకో. అవకాశం వచ్చినప్పుడు అది ఆచరణలోకి తీసుకురా. దేవుడు ఆశీర్వదిస్తాడు. సో 39 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ లోకానికి సంబంధమైన పోరాటము, ఇసుక మీద ఇండ్లు. నా ఇండ్లు ఏమంటే ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలి. ఎంత దేవుడిని దుఃఖపరిచాను. ఆ ఇండ్లు కట్టుకోలేకపోయాను. వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, ఆ ఇండ్లు కూలిపోయింది. ఎంత కూలిపోయిందంటే నేను ఇదే శరీరము ఆ శ్రమలకు తట్టుకోలేక పాపానికి జీవిత మరణం నా తుపాకీతో నన్ను నేను కలుసుకున్నాను. ఈ చిన్న తుపాకీతో నేను చనిపోతానని లేదని నా రైఫిల్ తీసుకొని నేల గట్టిగా బట్టు అతికిచ్చేసి బ్యారెల్ ఇక్కడ గొంతు కింద పెట్టుకొని కాల్ బొట్కెనేలతో ట్రిగర్ వచ్చేసి తలను పేల్చేసుకుందాం. అంత షాప్. అయితే ఎప్పుడు ప్రభువును వెంబడించేదానికి మొదలు పెట్టాను ఈ తల్లో నుంచి 30 సంవత్సరాల కిందట. ఈ తల్లో నుంచి ఈ శాపము, ఈ బాంబులు, తుపాకులు మనసు
ఈ పాపం ఏమేమి ఉన్నది ఒకటే ఒక్కసారి మేల్కొనే ఉన్నా. మార్చి 30వ తేదీ, రేపే 30వ తేదీ. సో 30 ఏళ్ళు మార్చి 30వ తేదీ, రేపు కాదు ఈ రోజే అంటాం. నా తల నుంచి పెద్ద బరువు దొరికిపోయి దేవుని సమాధానం ఈ మెడ మీద ఈ తల ఉంటుంది. సో ఇప్పుడు కంపేర్ చేస్తే ఆ శ్రమ ఒకటి, ఆ బాధ ఒకటి, ఆ ఆశలు ఒకటి, 39 ఏళ్ళు. ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళు ఈ ఆశ వేరు, ఈ శ్రమ వేరు, అండ్ ఈ సమాధానం. 30 ఏళ్ళు దేవుడు నన్ను వద్ద, నేను కూడా దేవుని. అందుకని ఐ సీన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఇది చాలా ఆశీర్వాదం. శ్రమలు కూడా తెలియకుండానే దేవుడు ఆ శ్రమల ద్వారా మనల్ని తీసుకెళ్ళినప్పుడు అది మనకు ఆశీర్వాదం. ప్రభు ఈ వాక్యము మనందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్టు కృప చూపించను గాక. ఆమేన్.